ప్రస్తుతం నేను మేడారం టీజేఎస్ఆర్టీసీ చెందిన క్యాంప్‌లో ఉన్నాను. చూస్తున్నారు కదా నా వెనకాల ఒక్కొక్కరు భక్తులైతే వస్తున్నారు. ఈరోజు సారలమ్మ వస్తది. రేపు సమ్మక్క వస్తది. సో, నిన్నటి వరకైతే భక్తులు అంతంత మాత్రంగానే ఉన్నారు. బట్ నిన్న సాయంత్రం నుంచి భక్తులు ఒక్కసారిగా పెరిగిపోయారు. ఎందుకంటే ఈరోజు సారలమ్మ, రేపు సమ్మక్క గద్దెకు చేరుకోవడంతో సో, ఇద్దరు అమ్మవార్లు వచ్చిన తర్వాత చాలామంది భక్తులైతే దర్శనం చేసుకోవడానికి ఇష్టపడతారు. బట్ ఇప్పటికే దాదాపు 50 లక్షలు పైగా భక్తులు ఇప్పటికే దర్శనం చేసుకున్నారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మన పక్కన ఆర్టీసీ అధికారులు కూడా దాదాపు రాష్ట్రం నలుమూలల నుండి ఇప్పటికే 1,50,000 ప్రయాణికులు ఆర్టీసీని యూజ్ చేసుకున్నట్టున్నారు. యూజ్ చేసుకొని ఉన్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఇంకొక 3 రోజులు జాతర ఉంది. సో, అసలు జాతర ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఈరోజు సారలమ్మ, రేపు సమ్మక్క గద్దెల మీదికి వస్తుండడంతో ఈ రోజు నుంచి క్రౌడ్ ఇంకా పెరుగుతుందని చెప్పేసి ఆర్టీసీ అధికారులు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో, దాదాపు 10 లక్షలు పైగా ప్రయాణికులు వస్తారని చెప్పేసి ఆర్టీసీ అధికారులు అయితే నమ్ముతున్న పరిస్థితి. మరో పక్కన ఫ్రీ బస్ ఏదైతే ఉందో సో దానికి సంబంధించి కూడా మహిళా ప్రయాణికులు కూడా 70% మంది ప్రయాణికులు ఇప్పటికైతే ప్రయాణించినట్టు డేటా కూడా కనబడుతుంది. చూస్తున్నారు కదా మొత్తం రాష్ట్రం మూల నుండి వచ్చినట్టు కనబడుతున్నారు. సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పాలవంచ నుంచి అండి. పాలవంచ నుంచా? ఫస్ట్ టైమా ఇంతకుముందు వచ్చారా? ఎట్లా ఉంది? ఇంతకుముందు వచ్చామండి. ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటారు మరి? ఇప్పుడు ఈరోజు వెళ్ళిపోతాం. ఈరోజు వెళ్ళిపోతారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. ఓకే, మీరమ్మా? మేము ఇద్దరు ఒకటే అండి. పాలన నుంచి వచ్చాము. ఇది 3వసారి రావడం, చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. కోరుకునేవన్నీ జరుగుతాయా? జరుగుతాయండి, కంపల్సరీ నెరవేరు. సో, పిల్ల పాపలతోని మొత్తం చూస్తున్నాం కదా. ఇప్పుడు క్రౌడ్ అయితే పెరిగింది. సో, ఆర్టీసీ అధికారులు చెప్తున్నారంటే కొంచెం మధ్యాహ్నం తర్వాత ఇంకా క్రౌడ్ ఎక్కువ పెరుగుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు పొద్దున్నే అంతా సర్దుకొని పెద్ద పెద్ద ఫ్యామిలీస్ వస్తాయి, పిల్లలు వస్తాయి. సో, దానికి సంబంధించిన సరంజామా అంతా రెడీ చేసుకొని వస్తారు కాబట్టి సో ఈవినింగ్ ఫ్లో ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఆర్టీసీ అధికారులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి. చాలామంది చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అందరూ కలిసి కుటుంబ సమేతంగా వస్తున్న పరిస్థితి. సో, ఇప్పుడు ఈరోజు వచ్చేవాళ్ళు మ్యాక్సిమం జాతర అయిపోయే వరకు ఉంటారు. సో, ఈరోజు సారలమ్మ, రేపు సమ్మక్క వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి దర్శించుకున్న తర్వాత మళ్ళీ 31కి రిటర్న్ అవుతారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కొందరు ఏంటంటే ఫ్లో ఉంటుంది, ఈరోజు మార్నింగ్ వచ్చి జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. కొందరైతే కుటుంబ సమేతంగా మొత్తం 4 రోజుల వరకు ఇక్కడే ఉండి దానికి సంబంధించిన మొత్తం ఫుడ్ కానీ అంతా ఏర్పాటు చేసుకొని వాళ్ళే టెంట్ ఏర్పాటు చేసుకుంటారు. సో, ఎక్కడ ఖాళీ ప్లేస్ కనపడితే అక్కడ వాళ్ళు ఓపెన్ ప్లేస్లోనే టెంట్ ఏర్పాటు చేసుకొని మొత్తం జాతర అయిపోయే వరకు జాతర అంతా చూసి జాతర అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే 31 సాయంత్రం వెళ్తారని చెప్పేసి చూస్తున్నారు కదా. చెప్తున్నారు కదా, దాదాపు 30 సంవత్సరాల నుంచి వస్తున్నారు వాళ్ళు. చిన్నప్పుడు ఇంకా ఎడ్ల బండ్లు కట్టుకొని వచ్చేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొత్తం రోడ్లైనాయి, బస్సులైనాయి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చిన్నప్పుడు జాతరే బాగా ఎంజాయ్ చేశారని చెప్పేసి, అంటే అప్పుడు పెద్దవాళ్ళకి సంబంధించి అప్పుడు వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారని చెప్పేసి చిన్నప్పటి జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. చూస్తున్నాం కదా, మొత్తం ఫ్లో పెరిగింది. ఇప్పటి నుంచి ఫ్లో ఇక ఇదే కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఆఫీసర్లు కూడా చెప్తున్నారు. ఇంకా సాయంత్రం అయితే ఇంకా బాగా పెరుగుతుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో, బస్ స్టాండ్ దిగిన తర్వాత దాదాపు 1 కిలోమీటర్ నడిచి ప్రయాణికులు అయితే వెళ్తున్నారు. సో, లగేజ్ బాగా ఉంది. ఇదొకటి కొంచెం ఏదైనా ఆఫీసర్లు దృష్టిలో ఉంటుకుంటే బాగుంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ నుంచి జంపన వాకు వెళ్ళాలన్నా, గద్దెల కాడికి వెళ్ళాలన్నా 1 కిలోమీటర్ నడిచి, బస్ స్టాండ్ అంతా క్యాంప్ నుంచి 1 కిలోమీటర్ దూరం నడిచి అక్కడ ఆటోలు, లోకల్ ఆటోలు ఉన్నాయి. బట్ లోకల్ ఆటోలు కూడా పోలీసులు దాదాపు అన్ని ప్లేస్లో పర్మిషన్ ఇవ్వట్లేదు. సో, ఆటోలకు సంబంధించి కూడా కొంచెం పర్మిషన్ ఇస్తే, సామాన్లు ఉన్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. సో, నడవడానికి ఇంతంత పెద్ద పెద్ద లగేజీలు పెట్టుకోవడానికి, ఎందుకంటే 4 రోజులకు సరిపడా వాళ్ళు గ్యాస్ కానీ లేకపోతే సిలిండర్ కానీ ఇట్లా మొత్తం అన్ని సామాన్లు కూడా తీసుకొని వస్తున్నారు. సో, 4 రోజులకు సరిపడా ఫుడ్కి సంబంధించి ఏర్పాట్లు కూడా వేసుకొని వస్తున్నారు కాబట్టి సో మోయలేకపోతున్నా. దానికి సంబంధించి కొంచెం ఏమైనా ఆటోలు కొంచెం ఇంకా దగ్గరికి ఉంటే బాగుంటుంది, బస్సు దిగిన వెంటనే ఆటోలు దొరికితే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఎన్ని రోజులు ఉంటారు? 3 days ఉంటాం. 3 days జాతర అయిపోయే వరకు ఉంటాం. ఎన్నోసారి వస్తుంది? ఇప్పుడు 26 సంవత్సరాల నుండి వస్తున్నాం. ఎట్లుండే అప్పుడు జాతర? ఎట్లుండే ఇప్పుడు ఇంకా చూడలేదు, ఇప్పుడే ఎంటర్ అయినా కదా, ఇప్పుడు చూడలేదు. ఇంతకుముందు సూపర్ బాగా చాలా బాగుంటుంది. మాకు ఈ జాతరకు వస్తే చాలా మనశ్శాంతి ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఎట్లా 3 రోజులు మరి బయటనేనా మొత్తం అంతా? బయటనే. భయం కాదా మరి? కింద పాములు ఏం భయం కాదు. చీమ కూడా ఏది ఇది కాదు. బెల్లం ముట్టాలు పెట్టుకుంటే చీమ కూడా ఇది కాదు, మాకు రాదు. చాలా బాగుంటుంది. మాకు అమ్మవారి మొక్కుతే వరం ఇస్తుంది. చాలా 3 రోజుల జాతర, చాలా ఎంజాయ్ చేసుకొని పోతాం ఇక్కడ నుండి. సూపర్.
మాట్లాడండి అమ్మా, మీరు మాట్లాడండి. ఎన్నోసారి మీరు రావడం? లెక్కలేని సార్లు వస్తాను సార్. ఏం చీమే దోమ ఏముండదు ఇక్కడ, బానే ఉంటది. భయం అనేది ఉండదు, పురుగు పూసి ఏం అనేది ఉండదు. చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తారు కదా. వస్తాం, చిన్న పాపల తీసుకొని వస్తాం. మా మనవడు అయితే చిన్నప్పుడు గుడ్డు కాని చేస్తాడు. వస్తాం, ఏం భయం కాదు ఇక. భయం ఏం అంతా లేదు. చూసుకుంటది. మంచి అమ్మవారే దయ, వాళ్ళ అమ్మవార్లే సమ్మవ సార్లు వాళ్ళే చూసుకుంటారు, మంచిగా చూసుకుంటారు. మనతో పాటు ఇంకొంతమంది యువకులు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? సార్ కొత్తగూడెం జిలూరుపాడు బాగుంటది. 10 times సార్ ఇప్పటికి. ఈ 10 సంవత్సరాల్లో 5 సార్లు వచ్చేసినాం. మధ్య మధ్యలో కూడా వస్తూనే ఉన్నాం. బాగుంటది సార్ జాతర. ఇలా సార్లమ్మ జాతరలో ఇష్టం ఏముంటుంది మీకు బాగా? ఏమి ఎక్కువ దేవతలను తీసుకురావటం, సార్లమ్మని ఈ పగిడిద్దరాని ఈ రోజు తీసుకొస్తారు, రేపు సమ్మక్కని తీసుకొస్తారు కాబట్టి ఇంకా బాగుంటది. చూడాలనుకునే వచ్చేసినాం. మొత్తం 3 రోజులు ఇక్కడే ఉంటారు. 3 రోజులు ఇక్కడే 3 రోజులు కానీ తెచ్చుకున్నారు. తెచ్చుకున్నాం సార్ అన్ని. మొక్కలు మందులు కనబడతలేవు. ఇంటి పైన అగో కోడి పుంజు చూపిరా, నాటుకోడి తెచ్చుకున్నామండి. ఏదిరా బస్సులో అయిపోతే అట్ట అయితేనే ఎక్కుతున్నాం అండి. అగోది పుంజు, నాటు పుంజు. రాగులు రాగులు జీడిపప్పు అన్ని మేపుకొని వచ్చినాం సార్. అవును, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఆదిలాబాద్. మొత్తం 3 రోజులు ఉంటారు ఇక్కడ? లేదు, వెళ్తాం. ఏంటి అసలు జాతరలో ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారు? అంటే వాళ్ళని చెప్పిరా జాతర గురించి ఏమైనా తెలుసుకున్నారా? ఎట్లా ఉంటది అనుకుంటున్నారు? అంటే చాలా మహిమ గల దేవత అని ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాం. మొత్తం ఫ్రెండ్స్ బ్యాచ్ వచ్చిందా? అవును, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఓన్లీ. మీరు? మేము కూడా ఫ్రెండ్స్ ఎట్లా కాగజ్ నగర్ నుంచి వచ్చినాం మేము. కాగజ్నగర్, సిర్పూర్ కాగజ్నగర్. ఎట్లా ఎంజాయ్ చేస్తారు మరి? ఇట్లా ఫ్రెండ్స్ తోటి వచ్చినాం, ఫస్ట్ టైం ఇదే రావడం. చాలా ఎక్సైటింగ్ ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాను. సెక్యూరిటీ పరంగా కానీ ఫెసిలిటీస్ పరంగా కానీ అన్నీ బాగున్నాయి అని అనుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైం రావడం. ఇలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని చూడాలని మాకు కూడా దేవస్థానాలు. బస్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అంత దూరం నుండి ఇక్కడికి దర్శనం చేసుకొని రావడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా వీళ్ళతో చేసుకోవడం మొత్తం చాలా పకడ్బందీగా వచ్చినామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో కోడికి సంబంధించి కూడా చాలా మంచిగా ఏర్పాటు చేశారు. దానికి గాలి ఆడడానికి కూడా మంచిగా హోల్ పెట్టి నాటుకోళ్ళు అయితే తీసుకొచ్చారు. మొత్తం 3 రోజులు ఇక్కడే ఉంటాం. మొత్తం ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేసుకొని వచ్చాం. సో 3 రోజులు జాతర అయిపోయే వరకు ఇక్కడే ఉండి జాతర మొత్తం అమ్మవారి జాతర చూసుకొని తల్లి చల్లగా చూస్తుంది, ఎటువంటి భయం ఉండదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో చిన్న చిన్న పిల్లల్ని కూడా వేసుకొని వస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ ఈవినింగ్ నుంచి ఇంకా ఫ్లో ఎక్కువ పెరుగుతుంది. సో చెప్తున్నాగా దాదాపు ఇప్పటి నుంచి వచ్చే వాళ్ళు సంఖ్య ఎక్కువ 3 రోజులు ఉండడానికే ఇష్టపడతారు. సో జాతర 4 రోజులు కంటిన్యూ అవుతుంది. 3 రోజులు జాతర చూసుకొని అమ్మవారు వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది రిటర్న్ అవుతుంటారు. కొందరేమో రెగ్యులర్ ఫ్లో ఉంటుంది. హన్మకొండ నుంచి వెళ్ళి వచ్చే వాళ్ళేమో జస్ట్ ఇట్లా పొద్దున వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. బట్ సుదూర ప్రాంతాల నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్ ఇట్లా వేరే వేరే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ 3 రోజులు ఇక్కడే స్టే చేస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటారు. ఇది ఓవరాల్గా మేడారంకు ఫ్లో, భక్తులకు సంబంధించి ఫ్లో పెరుగుతున్న సంబంధించి స్పెషల్ స్టోరీ. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.